నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. నేను షీలా. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో అన్ని రంగాలకు దీటుగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు ప్రాముఖ్యత పెరుగుతోంది. కావున నేటి యువత స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు చేసి స్థిరపడాలి అని ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా NIFD వారు అందిస్తున్న ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు గల ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను పూర్తి చేసిన అనంతరం వివిధ రంగాల్లో అవకాశాలు కల్పిస్తూ ద చాయిస్ ఫర్ ఉమెన్ ఎంటర్పవర్మెంట్ గా దూసుకుపోతోంది. అయితే 10th ఇంటర్, డిగ్రీ మరియు PG పూర్తి చేసిన వారికి అన్ని విషయాలపైన అవగాహన కల్పించడానికి ఈరోజు మన ముఖ్య అతిథి NIFD అకాడమిక్ ఇన్ఛార్జ్ భవాని గారు మనతో ఉంటున్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలి, భవాని గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు. భవాని గారు నమస్తే అండి. ఫస్ట్ అసలు NIFD గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ముందుగా HMTV వ్యూవర్స్ అందరికీ నమస్కారం. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ అండి. మేము 2012 ఆల్మోస్ట్ 2012 నుంచి ఫ్యాషన్ ఎడ్యుకేషన్ రన్ చేస్తున్నాము. ఇప్పటిదాకా ఒక 3000 స్టూడెంట్స్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసి పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారండి. 80% ఆఫ్ ద స్టూడెంట్స్కి మేము సక్సెస్ఫుల్గా ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేశాము. అండ్ రిమైనింగ్ 20% ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు ఓన్గా సెల్ఫ్ ఎంటర్ప్రీనియర్గా బొటిక్ స్టార్ట్ చేసుకొని లేదంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. ఓకే, జనరల్గా ఏ స్టూడెంట్ అయినా కూడా డిఫరెంట్గా ఉన్న కోర్సెస్ గురించి సర్చ్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు అందరూ ఫాలో అవ్వడం జరిగింది, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇలా రకరకాలుగా. కానీ ఇప్పుడున్న యువత కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారు. అండ్ ప్రత్యేకించి ఫ్యాషన్ డిజైనింగ్ ఇది ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో కూడా చాలా రకాల వేరియేషన్స్ వచ్చాయి అండ్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఉన్నారు, రకరకాలుగా జరుగుతుంది. సో ఎందుకు ఫ్యాషన్ డిజైనింగ్కి అంత ఇంపార్టెన్స్ వచ్చిందంటారు? సో మీరు ఏదైతే కోర్సెస్ చెప్పారో సో కాల్డ్ ఇంజనీరింగ్, మెడికల్ ఇలాంటి కోర్సెస్ ఎవ్రీ ఇయర్ సమ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు. కానీ వాళ్ళకి ఈక్వల్ ప్రపోర్షనేట్ రేషియోలో ఎంప్లాయ్మెంట్ అనేది అవైలబుల్గా లేదండి మార్కెట్లో. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది ఇట్స్ ఎ క్రియేటివ్ ఫీల్డ్. చాలామంది ఇంజనీరింగ్, మెడికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అయిన తర్వాత సేమ్ రిలవెంట్ జాబ్స్లో వాళ్ళు వర్క్ చేయట్లేదు. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ రిలవెంట్ జాబ్స్ అండ్ ఓన్లీ 20% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళకి రిలేటెడ్ జాబ్ ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్నారు. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది స్కిల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇంతకుముందు పేరెంట్స్ అనేది ఇదొక నెగిటివ్ ఫీల్డ్ లాగా ఆర్ఎల్స్ అన్సేఫ్ ఫీల్డ్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ మైండ్ సెట్ కూడా చేంజ్ అయింది. ఇదొక క్రియేటివ్ ఫీల్డ్ అని పేరెంట్స్ కూడా భావించడం స్టార్ట్ చేశారు అండ్ వాళ్ళు పాజిటివ్ ఒపీనియన్ కూడా చూపిస్తున్నారు అనమాట ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్కి. సో ఇంకోటి ఏంటంటే డిజైనింగ్ కోర్సెస్ అన్నిటిలో కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో వాళ్ళు క్రియేటివిటీ ఎంత ఉంది అనేది వాళ్ళు చూపించుకోవచ్చు. వేరాజ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కోర్సెస్లో వాళ్ళకి అలాంటి ప్రాక్టికల్ క్రియేటివిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ రాదండి. ఓకే, అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ కుట్లు, అల్లికలు ఇవన్నీ కూడా ఒక కోర్స్ లాగా ఉండేది మనకు చిన్నప్పుడు. తర్వాత ఏంటంటే ఇది ఒక సెపరేట్ కోర్స్ లాగా అయింది. అండ్ మీరు అన్నట్టు పేరెంట్స్లో కూడా అవగాహన రావడంతో దీనివైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న స్టూడెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో అయితే గతంలో ఉన్న దానికి ఇప్పటికీ ఉన్న వేరియేషన్స్ ఏంటి, తేడా ఏంటి? అప్పుడు ఉన్న అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఏంటి, ఇప్పుడున్నవేంటి? ఇంతకుముందు మెట్రో సిటీస్లో మాత్రమే మనకి బొటిక్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే రూరల్ ఏరియాస్, ఈవెన్ అర్బన్ ఏరియాస్లో కూడా బొటిక్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ పెరుగుతున్నాయి. టెక్నికల్ మెషినరీస్ లైక్ అడ్వాన్స్డ్ మెషినరీస్ యూస్ చేయడం చేస్తున్నారు. బొటిక్ అంటే లైక్ ఓన్లీ ఒక ప్రీమియం సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్స్ మాత్రమే దాన్ని ఆ సర్వీసెస్ని యూస్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు. నార్మల్ ఒక హౌస్ వైఫ్ కానీ, నాట్ ఈవెన్ హౌస్ వైఫ్, లైక్ ఎవరైనా సరే ఒక చిన్న ఈవెంట్ ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా కూడా లైక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్ షోయింగ్ ఫర్ ద బొటిక్ అనమాట. బికాస్ అందరూ కూడా యూనిక్గా కనిపించాలి అనే ఆలోచన అందరిలో కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనమే ఉన్నాము, ఒక ఫంక్షన్కి వెళ్ళాము, ఒక సిమిలర్ కాస్ట్యూమ్ వేసుకుంటే లైక్ వీ ఫీల్ ఆక్వర్డ్ అనమాట. సో ఆ యూనిక్నెస్ పెంచుకోవడానికి లైక్ దే ఆర్ షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ క్రియేటివిటీ అండి. ఓకే, అండ్ చాలామంది ఏంటంటే ఒకప్పుడు బాగా తక్కువ అంటే చదువు యావరేజ్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి కోర్సెస్ తీసుకుంటారు అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు చూసే స్టూడెంట్స్ చాలా బాగా చదివే వాళ్ళు కూడా ఫ్యాషన్ డిజైనింగ్లో చాలా బాగా రాణిస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీనికి సంబంధించి? సో యాక్చువల్గా ఇలాంటి డిజైనింగ్ కోర్సెస్లో మార్క్స్ అనేది మ్యాండేటరీ కాదు.
స్టూడెంట్స్ ఎవరైతే లైక్ క్రియేటివ్గా ఉన్నారు, డెడికేటెడ్గా ఉన్నారో ఎవరైనా కూడా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఒకవేళ ఒక స్టూడెంట్ని ఫ్యూచర్లో ఫ్యాషన్ డిజైనర్గా చేయాలి, ఒక బొటిక్ పెట్టుకోనేలాగా, లేకపోతే సొంతంగా తన కాళ్ళ మీద తనని నిలబెట్టాలి అని తను అనుకున్న, పేరెంట్స్ కూడా ఆలోచన ఉంటే ఎప్పటి నుంచి వాళ్ళని ప్రిపరేషన్లో ఉంచాలంటారు? అలానేం లేదండి, మినిమం 10th క్వాలిఫికేషన్ అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే స్టూడెంట్స్కి సరిపోతుందన్నమాట. ఇంకోటి ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఇట్స్ నాట్ రిలేటెడ్ టు సమ్ బుకిష్ నాలెడ్జ్. ఎవ్రీడే మనం ఇండస్ట్రీలో ఏదైతే కొత్త ట్రెండ్స్ వస్తున్నాయో వీ షుడ్ కీప్ ఆన్ అప్డేటింగ్ దెమ్ అనమాట. అండ్ మీరు అన్నట్టు చాలా మందికి క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి ఆ క్రియేటివిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది నేర్చుకోవాలేమో అని అనుకుంటూ ఉంటారు. అండ్ చాలా మందికి ఇష్టం లేకున్నా కూడా ఈ ఫీల్డ్లో జాయిన్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఎలా వాళ్ళకి? క్రియేటివిటీ అనేది ఇంపార్టెంటే. వన్ థింగ్ ఏంటంటే స్టూడెంట్కి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంకోటి వాళ్ళకి వర్క్ పైన, ఈ కోర్స్ పైన ఎంత కమిట్మెంట్ ఉంది అండ్ ఎన్ని రోజులు ఈ కోర్స్లో సస్టైన్ అవుతారు, కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు అండి. ఓకే, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అని అంటే పర్టికులర్గా ఉండాల్సిన స్కిల్స్ ఏంటి వాళ్ళకి? మెయిన్ థింగ్ క్రియేటివిటీ, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంకోటి మార్క్స్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. వాళ్ళు ఇంటర్లో ఫెయిల్ అయినా 10thలో ఫెయిల్ అయినా కూడా లైక్ వీఆర్ హియర్ టు సపోర్ట్ దెమ్ విత్ ద డిప్లొమా కోర్సెస్ అనమాట. మెయిన్ ఇంట్రెస్ట్ అండ్ క్రియేటివిటీ ఉండాలి, డెడికేషన్ టువర్డ్స్ దేర్ వర్క్. వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి. ఇదే ఫీల్డ్లో లైక్ లాంగ్ లాస్టింగ్లో సస్టైన్ అవ్వాలి అనే కాన్సెప్ట్ ఉండాలండి స్టూడెంట్స్లో. ఓకే, ఎన్ఐఎఫ్టీలో దీనికి సంబంధించి ఏమేమి కోర్సులు ఉన్నాయి ప్రస్తుతం? సో ఎన్ఐఎఫ్డిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ చాలా రకాలు ఉన్నాయి. మినిమం 10th చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ ఆర్ పీజీ ఇలా లైక్ వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వాళ్ళకి సూటబుల్ అయ్యే కోర్సెస్ని ఎన్ఐఎఫ్డి ఆఫర్ చేస్తున్నారు. సో ఎస్ఎస్సి, మినిమం ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మా దగ్గర ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అవైలబుల్గా ఉంది. అండ్ 1 year డిప్లొమా డ్యూరేషన్, 1 year డ్యూరేషన్ ప్రోగ్రామ్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంది. మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇట్స్ 3 years డ్యూరేషన్ ప్రోగ్రామ్ అండ్ ఈక్వల్ టు డిగ్రీ అనమాట. సో ఈ కోర్స్ అవైలబుల్గా ఉంది. అండ్ ఆల్రెడీ డిగ్రీ అయిపోయి పీజీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి మా దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అవైలబుల్గా ఉందండి. ఓకే, సో ఎన్ఐఎఫ్టీలో మనము ఈ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ప్యారలర్గా వేరే డిగ్రీ చేసుకుంటూ ఇది నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. చాలా మంది కూడా అలాగే 2 degrees చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సాధ్యం అవుతుందంటారా? సో ఇంట్రెస్ట్ ఉంటే అది సాధ్యం అవుతుంది. వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ట్రెడిషనల్ కోర్సెస్ ఉంటాయి, ఒకేషనల్ కోర్సెస్ ఉంటాయి. ట్రెడిషనల్ కోర్సెస్ ఏంటంటే రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈరోజు బుక్ తీసి చదివి ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. బట్ ఈ ఒకేషనల్ కోర్సెస్ ఏంటి అంటే ఇట్స్ స్కిల్డ్ బేస్డ్ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళు రెగ్యులర్ 100% వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఇలాంటి ఒకేషనల్ స్కిల్డ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ పైన చూపించాలన్నమాట. సో ఈ ట్రెడిషనల్ కోర్సెస్, ఒకేషనల్ కోర్సెస్ సైమల్టేనియస్గా వాళ్ళు బ్యాలెన్స్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ చాలా మందికి వచ్చేసి ఇది ఎఫోర్డబులా కాదా అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. సో దాని గురించి మీరేం చెప్తారు? ఫ్యాషన్ డిజైనింగ్ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ప్రోగ్రామ్. హైదరాబాద్లో చాలా ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ కోర్స్ని ఆఫర్ చేస్తున్నారు. బట్ కంపేర్డ్ టు ఆల్ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ వీఆర్ ఆఫరింగ్ ద ఫీజ్ అట్ అఫోర్డబుల్ ఫీజ్ అండి. ఓకే, ఈ కోర్స్ పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? మీరు ఏమైనా చూపిస్తారా వాళ్ళకి? యా, ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో డ్యూరింగ్ ద కోర్సే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసం వాళ్ళని బయటికి ఫీల్డ్ విజిట్స్కి తీసుకెళ్తాము. ఇయర్లీ వన్స్ ఫ్యాషన్ షోస్ కండక్ట్ చేస్తాము, బోత్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. సో ఇలా ఈ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది గెయిన్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ వన్ థింగ్, ఇంటర్న్షిప్స్ ఆల్సో ఆర్ ప్రొవైడెడ్ బై ద మేనేజ్మెంట్. ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే కోర్స్ అయిపోయింది, యూ హ్యావ్ టు సర్చ్ ద ఇంటర్న్షిప్ ఆన్ యువర్ ఓన్ అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ తీసుకొస్తే ఇంటర్న్షిప్కి ఎంతో అంత మార్క్స్ వేస్తారు. బట్ మేము అలా కాదు, మంచి కంపెనీస్ని ఫిల్టర్ చేసి మేమే స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దట్ టు డిపెండింగ్ అపాన్ దర్ స్కిల్స్. అంటే వాళ్ళు ఎటు సైడ్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు, డిజైనింగ్ సైడ్ ఇంట్రెస్టెడ్ ఉన్నారా, ప్రొడక్షన్ సైడ్, రీటైల్ సైడ్, మార్కెటింగ్ సైడ్, ఇలాంటి డిఫరెంట్ సబ్ డొమైన్స్ ఉంటాయండి ఫ్యాషన్ ఇండస్ట్రీలో. సో బేస్డ్ అపాన్ స్టూడెంట్స్ స్కిల్ వాళ్ళని మేము ఇంటర్న్షిప్స్కి పంపిస్తాము. సో ఇంటర్న్షిప్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ కూడా 100% ఉంటాయండి. ఓకే, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళకు అసలు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? బయట అవకాశాలు బాగున్నాయా? యా, ఉన్నాయండి. సో ఇంతకుముందు చెప్పాను కదా డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయని. మెయిన్లీ మనకి ప్రైవేట్ సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్లో డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉన్నాయి. ఫ్యాషన్ స్టైలిస్ట్, అసిస్టెంట్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్, ప్యాటర్న్ మాస్టర్, గార్మెంట్ కన్స్ట్రక్టర్, సూవర్. సో ఇలాంటి మనకి డిఫరెంట్
ఫ్యాషన్ డిజైనింగ్ జాబ్ రోల్స్ ఉన్నాయి. అండ్ ఇలా ఇది ఒకటే కాకుండా లైక్ రీటైల్ సైడ్ మీరు చూసుకుంటే లైక్ ఫ్యాషన్ కన్సల్టెంట్, ఫ్యాషన్ స్టైలిస్ట్, విజువల్ మర్చెండైజర్, సో మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్ రోల్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా లైక్ స్టూడెంట్స్ మీడియా సైడ్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే ఫ్యాషన్ జర్నలిజం, ఫ్యాషన్ జర్నలిస్ట్ లాగా కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు, ఫ్యాషన్ కంటెంట్ డెవలపర్ లాగా ట్రై చేయొచ్చు. సో డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మోర్ ఓవర్ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఇట్స్ అ మల్టీ డైమెన్షనల్ కెరియర్. సో ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరే అవ్వాలి, ఎంబీబీఎస్ చదివితే డాక్టరే అవ్వాలి అని కాకుండా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తే ఇలాంటి డిఫరెంట్ సబ్ డొమైన్స్లో వాళ్ళకి సూటబుల్ అయ్యే జాబ్ రోల్స్లో వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్ఐఎఫ్డిలో ఉన్న డిఫరెంట్ కోర్సులు మొత్తం ఎన్ని అండ్ దానికి కావాల్సిన అర్హతలు ఏంటి? సో మినిమం 10th క్వాలిఫికేషన్ అండి. సో స్టూడెంట్స్కి ఏంటంటే ఈ ఫ్యాషన్ కాన్సెప్ట్స్ ఏవైనా అర్థం కావాలి అంటే కనీసం 10th క్వాలిఫికేషన్ అయినా ఉండాలి. సో ఇందాక నేను ఏదైతే చెప్పానో లైక్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్కి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి అని చెప్పాను కదా. సో మినిమం 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ చాలా మంది మనకు రూరల్ నుంచి వస్తూ ఉంటారు పిల్లలు, వాళ్ళకు ఇంగ్లీష్ అంతగా అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇన్ కేసు ఒక 10th అనుకుందాం మనము, సో వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? సో మోర్ ఓవర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇట్స్ అ స్కిల్డ్ బేస్డ్ ప్రోగ్రామ్ అండ్ మోస్ట్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ అనేది. ప్రాక్టికల్స్ నేర్చుకోవడానికి అసలు లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ ఏం కాదు, బికాస్ మనం ప్రాక్టికల్స్ ఏదైనా సరే చూస్తూ మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇది 30% థియరీ అండ్ 70% ప్రాక్టికల్ కంటెంట్ ఉన్న కోర్స్ అనమాట. సో నా దృష్టిలో అయితే లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ బ్యారియర్. ఓకే, ఎన్ఐఎఫ్డి అందించే కోర్సులకు వచ్చేసి కరికులం ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేస్తారు, ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి, ఏ ఇయర్లో ఎలా ఉంటుంది, అండ్ ఓవరాల్గా కోర్స్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం ఎన్ని ఇయర్స్ పడుతుంది? సో 1 year డ్యూరేషన్ అయితే మినిమం పడుతుందండి. నా దృష్టిలో మినిమం అయితే 1 year డ్యూరేషన్ డిప్లొమా ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళకి ఒక 80% ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతారు. ఒకవేళ వాళ్ళు ప్రొఫెషనల్గా బిల్డప్ అవ్వాలి కెరియర్లో అనుకుంటే లైక్ వీ హ్యావ్ అ 3 years డ్యూరేషన్ ప్రోగ్రామ్ ఆల్సో విచ్ ఇస్ అ BSc ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్లో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లైక్ డిజైనింగ్ స్టేజ్, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్, ప్రొడక్షన్ స్టేజ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ ఇవన్నీ కూడా మనం డిప్లొమా కోర్స్లో నేర్పిస్తాము. ఒకవేళ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉండి లైక్ ఎక్కువ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి 3 years కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. అందులో ఏంటంటే వాళ్ళకి ఇంకా అడిషనల్గా టెక్నికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సమ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, ఫ్యాషన్ మర్చెండైజింగ్ రిలేటెడ్, ఇండస్ట్రీ ఓరియంటెడ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్, సో ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఓకే, సో మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది కదా, మేనేజ్మెంట్ ఉంటుంది, లేకపోతే ప్రొడక్షన్ ఉంటుంది, సూయింగ్ ఉంటుంది, కటింగ్, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. ఒక స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు అన్నీ వాళ్ళకు నేర్పిస్తారా, లేదా పర్టికులర్ పార్ట్ ఏదైతే వాళ్ళు కావాలనుకుంటున్నారో అది మాత్రమే, ఆ కోర్స్ మాత్రమే నేర్పిస్తారా? ఒకవేళ అన్నీ కూడా నేను నేర్చుకోవాలి, నాకు ఒక ఐడియా అవగాహన ఉండాలి, కానీ తర్వాత నేను ఏదనేది నేను చూస్ చేసుకుంటాను ఫైనల్గా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎలా ఉంటుంది జనరల్గా? సో జనరలీ వీ స్టార్ట్ ద ట్రైనింగ్ విత్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ అండి. సో ఒక డిజైన్ ఏదైనా డెవలప్ చేయాలి స్టూడెంట్ అంటే దాని ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ అంటే డిజైన్ ఎలా డెవలప్ చేస్తారు, వాళ్ళకి బేసిక్ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలర్ కాంబినేషన్స్ ఎలా చూస్ చేసుకోవాలి, సో ఒక డిజైన్ డెవలప్ చేయాలంటే ఏ ఫండమెంటల్స్ మనం ఫాలో అవ్వాలి, సో ఇవన్నీ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్. సో కమింగ్ టు ద ప్రొడక్షన్ స్టేజ్, ఒక డిజైన్ని డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఎలా కట్ చేస్తారు, ప్యాటర్న్ మేకింగ్ ఎలా చేస్తారు, గార్మెంట్ కన్స్ట్రక్షన్ అంటే స్టిచ్చింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ స్టేజ్. సో నాట్ ఓన్లీ ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ స్టేజ్, వాళ్ళు ఒక డిజైన్ డెవలప్ చేశారు అని అంటే వాళ్ళు కస్టమర్స్కి ఎలా ప్రజెంట్ చేయాలి, కస్టమర్స్ని లైక్ హౌ టు రిప్రజెంట్ ద ప్రోడక్ట్, దట్ కమ్స్ అండర్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్. సో ఈ 3 different స్టేజెస్ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దర్ కరిక్యులం. ఓకే, జనరల్గా ఇట్లాంటి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే అని అనుకుంటూ ఉంటారు, కానీ మేల్స్లో కూడా చాలా అద్భుతంగా స్టిచ్చింగ్ చేసి, అసలు ఫస్ట్ వాళ్ళే ఎక్కువగా స్టిచ్ చేసేవాళ్ళు, తర్వాత ఫీమేల్స్ వచ్చారు యాక్చువల్గా. సో ఇప్పుడు ఒకవేళ మేల్స్లో కూడా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే వాళ్ళకి మీ దగ్గర ఉన్నారా స్టూడెంట్స్, అండ్ కొత్తగా నేర్చుకోవడానికి ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు మేల్స్లో? సో ఆల్రెడీ ఉన్న స్టూడెంట్ అంటే ఉన్నారండి. లైక్ మోర్ ఓవర్ ఫ్యాషన్ డిజైనింగ్ కాన్సెప్ట్స్ అనేది మనం ఫీమేల్ డిజైన్స్లో కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు, మేల్ డిజైన్స్లో కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. బట్ థింగ్ ఏంటంటే ఆ కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేయాలి, హౌ టు ఇంటిగ్రేట్ ద కాన్సెప్ట్, ఎప్పుడు ఏ ఐడియాని యూజ్ చేయొచ్చు, బేస్డ్ అపాన్ ద కాన్సెప్ట్ ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అనేది స్టూడెంట్కి అవగాహన ఉండాలండి. ఓకే, సో ఎవరైనా కూడా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, సో వాళ్ళకు కూడా సేమ్ అవకాశాలు ఉంటాయా బయట? ఎస్, అవునండి. మెయిన్ ఇంకోటి ఏంటంటే, సో డిజైనింగ్
is not separate for female and male. The thing the student has to know is how to integrate the concept into the design. ఓకే. అండ్ చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసి ఇది స్టార్ట్ చేయాలన్నా కూడా ఇండివిజువల్గా మనం ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా అఫోర్డబుల్ కాదేమో, అండ్ ఒకసారి నేర్చుకున్న తర్వాత అంటే చాలా మంది బయటకు వస్తున్నారు కదా, మనకు అవకాశాలు ఉండవేమో, అండ్ పేరెంట్స్లో కూడా సేమ్ డౌట్ ఉంటుంది. సో మీరేం చెప్తారు అలా అనుకునే వాళ్ళకి? ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో జాయిన్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ చెప్పాలంటే. అందులో జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి కెరియర్ అండి. ఇంకోటి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత బేస్డ్ అపాన్ దర్ స్కిల్స్ డిజైనింగ్ సైడ్ కానీ ప్రొడక్షన్ సైడ్ కానీ వెళ్ళొచ్చు. వన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఎటు సైడ్ వెళ్ళాలి అనేది ఐడియాలజీ అనేది వాళ్ళకు ఉండాలి. ఓకే. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, కోర్స్ కంప్లీట్ చేసిన వారికి గవర్నమెంట్ పరంగా అవకాశాలు ఎలా ఉన్నాయి? గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. వన్ థింగ్ ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఏ గవర్నమెంట్ అయితే స్పాన్సర్ చేయట్లేదు. సో కావాలంటే దానికి ఏదైనా బిజినెసెస్ పెట్టుకోవాలి అంటే అప్పుడు మనకి బ్యాంకింగ్ సెక్టార్ ఎంఎస్ఎంఈ లోన్స్ అని ఉంటాయండి, మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్. వీళ్ళు ఏంటంటే అన్కండిషనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. అప్ టు 10 lakhs వరకు కూడా అన్కండిషనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. సో ఆ లోన్ తోటి ఒక స్టూడెంట్ కోర్స్ అయిపోయిన తర్వాత లైక్ బొటిక్ కానీ ఒక బ్రాండ్ కానీ ఒక లేబుల్ కానీ వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ బేస్డ్ అపాన్ దర్ క్యాస్ట్ కూడా మనకి 30 to 40% ఆఫ్ సబ్సిడీస్ ఉంటాయి. ఓకే. సో మీరు చెప్పిన విషయాలు విన్న తర్వాత చాలా మంది ఉమెన్స్ ఇంట్లో ఉండి అంటే చాలా ఇయర్స్ గ్యాప్ వస్తుంది వాళ్ళకి స్టడీ పర్పస్ తర్వాత, హౌస్ వైఫ్గా ఉంటారు అండ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటారు కెరియర్. వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్ఐఎఫ్టీలో చేరి ఈ కోర్స్ తెచ్చుకోవచ్చు అంటారా? వాళ్ళకి అవకాశాలు ఎలా ఉంటాయి? అండ్ మీరు చెప్పారు గవర్నమెంట్ తరపు నుంచి మనం లోన్స్ కూడా తీసుకోవచ్చు సెల్ఫ్గా స్టార్ట్ చేసుకోవాలన్నా బొటిక్స్ అవన్నీ కూడా. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటారు ఆపర్చునిటీస్? వాళ్ళు ఇప్పుడు నేర్చుకోవడానికి ఓకేనా? యా, ఇంకోటి మెయిన్ థింగ్ క్రియేటివిటీ హ్యాస్ నో ఎండ్ అనమాట. స్కై ఈజ్ ద లిమిట్. సో ఈవెన్ హౌస్ వైఫ్స్ కానీ లేదంటే ఇప్పుడు చాలా మంది విమెన్ కార్పొరేట్ జాబ్స్ చేస్తూ ఉన్నారు. ఆ కార్పొరేట్ స్ట్రెస్ని వాళ్ళు తీసుకోలేక వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని చాలా ఇంబ్యాలెన్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా మా దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎవరైతే కెరియర్ గ్యాప్ ఉందో, డిగ్రీ చేసి పీజీ చేసి మ్యారేజ్ చేసుకొని పిల్లలు అయిన తర్వాత లైక్ లాంగ్ కెరియర్ గ్యాప్ వచ్చి మళ్ళీ వాళ్ళు సెల్ఫ్గా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను చెప్తానండి. ఓకే. ఎన్ఐఎఫ్టీ బ్రాంచ్ ఎక్కడుంది? సో హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఎన్ఐఎఫ్టీ ఉందండి. ఒకటే బ్రాంచ్? యా, ఒకటే బ్రాంచ్. ఓకే. టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చి దానికి సంబంధించి కోర్సుకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఆన్ కాల్లో కూడా మీరు రెస్పాండ్ అవుతారు? యా, ఆన్ ద కాల్ 24/7 విల్ బి అవైలబుల్ అండి. మేనేజ్మెంట్ విల్ బి అవైలబుల్ త్రూ కాల్. బట్ ఒకవేళ ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ డైరెక్ట్గా విజిట్ అవ్వాలి అనుకుంటే వర్కింగ్ డేస్లో ఎప్పుడైనా బిట్వీన్ 9:30 to 6 విజిట్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు జనరల్గా కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. సో మనం రెగ్యులర్గా చదివే వాటిల్లో కూడా ఆన్లైన్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాం. సో అండ్ అది ఈజీగా కొంతమంది చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ డిస్ట్రిక్ట్లలో ఉంటారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్కి వచ్చి రెగ్యులర్గా మేబీ చేసే అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళకి ఎలా అంటారు? సో మీరు చెప్పిన ఆన్లైన్ కాన్సెప్ట్ బాగుంటుంది, బట్ అది అన్ని కోర్సెస్కి సూటబుల్ కాదండి. ట్రెడిషనల్ కోర్సెస్ కంటే ఆన్లైన్ క్లాస్ మనం ఆన్లైన్లో లెక్చరర్ ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది విన్నాము అయిపోయింది అనుకుంటే అయిపోతుంది. బట్ ఇది ఫ్యాషన్ డిజైనింగ్, నాట్ ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ అన్నీ కూడా స్కిల్డ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్కి ట్రైనర్ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఆఫ్లైన్ క్లాసెస్లో ఏంటంటే ట్రైనర్ అవైలబుల్గా ఉంటారు, వాళ్ళకి డ్యూరింగ్ ద సెషన్ ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే ట్రైనర్ తోటి క్లారిఫై చేసుకొని లైక్ దే కెన్ మూవ్ అ స్టెప్ ఫార్వర్డ్ అనమాట. సో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి, బట్ ఎన్ఐఎఫ్టీ ఈస్ ప్రిఫరింగ్ ఫర్ ఆఫ్లైన్ కోర్స్. ఆఫ్లైన్ అయితేనే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే. మీరు ప్రాక్టికల్స్లో కూడా ఎక్కువ, దీనికైతే ప్రాక్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగతా వాటికి మనం అటెండ్ అయినా కాకపోయినా కానీ దీనికి వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రాక్టికల్స్ టైంలో మీరు స్టూడెంట్స్ని బయటకు తీసుకెళ్ళి వాళ్ళకు చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే గార్మెంట్స్ అనేది అసలు ఎలా ఉంటాయి, ఏ కలర్కి ఏది బాగుంటుంది, ఏది మ్యాచ్ అవుతుంది, రకరకాల ఫ్యాషన్స్ వస్తున్నాయి. ఈ రోజున్న ఫ్యాషన్ రేపు ఉండకపోవచ్చు, మారిపోతూ ఉంటుంది, ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి, కొత్తవి మనం కూడా క్రియేట్ చేస్తూ ఉండాలి. సో దానికి మీరు ఎక్కడెక్కడికి తీసుకెళ్తూ ఉంటారు పిల్లలు?
చేయాలి జనరల్గా స్టూడెంట్స్కి యాజ్ అ పార్ట్ ఆఫ్ దర్ కరిక్యులం వాళ్ళకి ఒక డిజైన్ డెవలప్ చేయాలి అని అంటే దానికి సూటబుల్ ఏం ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తారు, ఏ కలర్స్ యూజ్ చేస్తారు అనేది బేసిక్ థియరటికల్ సెషన్స్లో మేము చెప్తాము. బట్ వాళ్ళు డైరెక్ట్గా దాన్ని ఎక్స్పోజ్ అవ్వడానికి మేము మార్కెట్ సర్వేస్కి తీసుకెళ్తూ ఉంటామండి. సో మార్కెట్ సర్వేస్లో ఏంటంటే ఎవ్రీడే కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ అనేది మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి విత్ డిఫరెంట్ టెక్నాలజీ. సో విత్ డిఫరెంట్ కలర్స్ మనకి ప్రీవియస్ చూసుకుంటే కొన్ని స్పెసిఫిక్ కలర్స్ మాత్రమే ఉండేవి. బట్ ఇప్పుడు ఒక కలర్లో సమ్ డార్క్ షేడ్ నుంచి లైట్ షేడ్స్ వరకు వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్. సో ఎలాంటి కలర్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ యాజ్ పర్ సీజన్ మనం ఎలాంటి కలర్స్ యూజ్ చేసుకోవాలి, యాజ్ పర్ అకేషన్ ఎలాంటి కలర్స్ యూజ్ చేసుకోవాలి అండ్ మనకి లైక్ ఫ్యాషన్ ఫోర్కాస్టింగ్ ఉంటుంది. సో ఫ్యాషన్ ఫోర్కాస్టింగ్లో ఏంటంటే కలర్స్ గురించి ప్రిడిక్ట్ చేయడము, ఫ్యాబ్రిక్స్ గురించి ప్రిడిక్ట్ చేయడము, డిజైన్స్ గురించి ప్రిడిక్ట్ చేయడం ఇదంతా కూడా ఉంటుందన్నమాట. సో వాళ్ళ దీని గురించి అన్నిటి గురించి వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ చేయాలి అని అంటే విల్ టేక్ దెమ్ ఫర్ ఎ మార్కెట్ సర్వే. ఓకే, గతంలో ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మాన్యువల్గా ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది. స్వింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అప్పుడు అంత టెక్నాలజీ లేదు, ఎక్విప్మెంట్స్ కూడా అన్ని ఎక్కువ లేవు. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి దానికే ఎక్విప్మెంట్ వచ్చింది. సో మనకు వర్క్ ఈజీ అయింది. సో చాలా మంది స్టూడెంట్స్ అందుకనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారేమో అని అనుకుంటున్నాను. సో టెక్నాలజీని మీరు ఎలా యూజ్ చేస్తూ వాళ్ళకి కోర్సెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? సో ఇంతకుముందు ఒక డిజైన్ డెవలప్ చేయాలి అని అంటే డిజైన్ డెవలప్ చేసిన తర్వాత ఇంకేదైనా మోడిఫికేషన్ చేయాలంటే మళ్ళీ ఆ డిజైన్ని ఫ్రమ్ ద బిగినింగ్ వీ హ్యావ్ టు డెవలప్. బట్ ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ అ న్యూ ఇన్వెన్షన్ కాల్డ్ అస్ CAD. CADలో ఏంటంటే ఒక డిజైన్ చేంజ్ చేయాలంటే ఇట్స్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ అనమాట. ఏదైనా కలర్స్ చేంజ్ చేయడం కానీ ప్యాటర్న్స్ చేంజ్ చేయడం కానీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో మనము డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ కూడా చాలా వచ్చాయి లైక్ కోరల్ డ్రా, అడోబ్ ఇల్లస్ట్రేటర్, ఫోటోషాప్, ఇంకా కాకుండా ఇవి కాకుండా లైక్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయండి. సో ఈ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తూ స్టూడెంట్స్ కూడా అప్డేట్ అవుతున్నారు. లైక్ మాన్యువల్ డిజైన్ ఎలా డెవలప్ చేస్తారు, డిజిటల్ డిజైన్ ఎలా డెవలప్ చేస్తారు అండ్ ఈవెన్ మనం ఏదైనా ఒక ప్యాటర్న్ డెవలప్ చేయాలన్నా సో ఇంతకుముందు ప్యాటర్న్ మాస్టర్స్ చాలా కష్టపడి ప్యాటర్న్ని క్రియేట్ చేసేది. బట్ ఇప్పుడు సింపుల్గా CADలో మనం మెజర్మెంట్స్ ఎంటర్ చేస్తే ఒక ప్యాటర్న్ రెడీ అయిపోతుంది అనమాట. సో ప్రీవియస్ జనరేషన్స్ చూసుకుంటున్నట్టయితే ఇప్పటికీ టెక్నాలజీ అనేది చాలా అప్డేట్ అయింది అండ్ ఆ లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా మేము స్టూడెంట్స్కి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఓకే, NIFTలో ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి స్కాలర్షిప్ అవకాశం ఉంటుందా? ఉంటుందండి, స్కాలర్షిప్ అవకాశం ఉంటుంది. బట్ నాట్ లైక్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు కూడా లైక్ స్పాన్సర్ చేయట్లేదు. అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇస్ అ సెల్ఫ్ ఫినాన్స్డ్ కోర్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎవరి ఫీజు వాళ్ళే కట్టుకోవాలి, లైక్ వాళ్ళ చదువు వాళ్ళే చదువుకోవాలి. వన్ థింగ్ ఏంటంటే NIFD ఈజ్ ఆఫరింగ్ ద స్కాలర్షిప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కాలర్షిప్ టెస్ట్. సో ఎవ్రీ ఇయర్ అడ్మిషన్స్ టైంలో మేము ఒక స్కాలర్షిప్ టెస్ట్ని కండక్ట్ చేస్తాము. ఆ స్కాలర్షిప్ టెస్ట్లో వాళ్ళకి స్టూడెంట్స్కి వచ్చిన మెరిట్ని బేస్ చేసుకొని వాళ్ళకి మినిమం 5,000 నుంచి మ్యాక్సిమం 25,000 రూపీస్ వరకు మేము స్కాలర్షిప్ అనేది అందజేస్తున్నాం అనమాట. సో ఈ అకాడమిక్ ఇయర్కి కూడా మేము ఆన్ June 22 స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్కి విజిట్ అయ్యి దే కెన్ అప్లై ఫర్ ద స్కాలర్షిప్ టెస్ట్. ఓకే, NIFD బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో దిల్షు నగర్లో ఉంది అని చెప్తున్నారు కదా, ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్తూనే. అండ్ చాలా మంది ఇప్పుడు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు వచ్చి విజిట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకైతే టైమింగ్స్ ఏంటి? మండే టు సాటర్డే వర్కింగ్ డేస్లో ఎప్పుడైనా బిట్వీన్ 9:30 to 6 మేనేజ్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటారు. అండ్ మా మేనేజ్మెంట్ కాంటాక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో కూడా లైక్ ఎవరైనా by 24/7 ఆ నెంబర్స్కి కాల్ చేస్తే మేము ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తామండి. ఓకే, సిటీలో ఉన్న వాళ్ళు కాకుండా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ కోర్స్ నేర్చుకోవాలి అన్న వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? యా, ఉందండి. సిటీస్ నుంచి ఆల్మోస్ట్ తెలంగాణ, ఏపీ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మా దగ్గర స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం మా దగ్గర రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా ఉంది విత్ మినిమం ఛార్జెస్. ఓకే, కేవలం మన తెలంగాణ ట్రెడిషన్లో ఎలా అయితే డ్రెస్సింగ్ చేస్తారో ఇది మాత్రమే కాకుండా రకరకాల డిస్ట్రిక్ట్లో రకరకాల ట్రెడిషన్స్ ఉంటాయి, రకరకాల డ్రెస్సింగ్ వేర్ ఉంటుంది, ఫ్యాషన్ ఉంటుంది. అవన్నీ కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుందంటారా? అంటే ఇంట్రెస్ట్ ఒక పర్సన్ ఉన్నారు సపోజ్, నేను అన్ని రకాలు కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను, ఎవరి డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్టిచ్చింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో వాటికి సంబంధించి మీరు ఎలాంటి ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్కి? సో మనకి ఫ్యాషన్లో హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి లైక్ లేటెస్ట్ ఇయర్స్ వరకు కూడా ఫ్యాషన్ అనేది
ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. ఒక 20 years బ్యాక్ వరకు ఉన్న స్టైల్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ కల్చర్స్ గురించి కూడా, డిఫరెంట్ కల్చర్లో ఎలాంటి ఫ్యాషన్ ఫాలో అవుతారు, ఎలాంటి ట్రెండ్ ఫాలో అవుతారు, వాళ్ళ ట్రెడిషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం. మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఈ డిజైనింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అప్లై చేయాలి అనేది కూడా మేము చెప్తామన్నమాట. మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా, ప్రతి ఒక్కరు కూడా యూనిక్ గా ఉండాలి అని అనుకుంటున్నారని. కరెక్ట్. సో మనిషిని బట్టి, ఆ ప్యాటర్న్ ని బట్టి ఏ డ్రెస్, ప్రతి ఒక్క డ్రెస్ అందరికి సూట్ అవ్వదు, ప్రతి ఒక్క కాస్ట్యూమ్ డిజైన్ ప్రతి ఒక్కరికి సెట్ అవ్వదు. సో ఆ మనిషిని బట్టి మనం డిజైన్ చేస్తేనే పర్ఫెక్ట్ అనిపిస్తుంది మనకి. సో అది కూడా వెరీ ఇంపార్టెంట్. అది ఎలా నేర్పిస్తారు మీరు స్టూడెంట్స్ కి? సో దట్ ఈస్ యాక్చువల్లీ బేసిక్ ఫండమెంటల్ సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఒక మనిషికి కావాల్సింది బేసిక్ నీడ్స్ ఫుడ్, షెల్టర్ అండ్ క్లోతింగ్. మనం ఇక్కడ ఏం తింటున్నాము, ఎక్కడ ఉంటున్నాము అనేది ఎవరు చూడరు. బట్ మనం ఫస్ట్ ఒక సొసైటీలోకి అడుగు పెడితే మనం ఏం వేసుకున్నాము అనేది లైక్ అందరు అబ్జర్వ్ చేస్తారనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే యూనిక్నెస్ అండ్ మెయిన్లీ కాస్ట్యూమ్స్కి ఇచ్చిన ఇంపార్టెంట్ ఎవరు కూడా వేరే బేసిక్ నీడ్స్కి ఇవ్వట్లేదు. సో దానికి తగ్గట్టుగా మేము ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరిక్యులం డెవలప్ చేసి మేము కరిక్యులంలో భాగంగా మేము చెప్తామండి. ఫైనల్ గా NIFT లో జాయిన్ అవ్వాలి, ఎందుకు జాయిన్ అవ్వాలి అనే దానికైతే ఏం చెప్తారు స్టూడెంట్స్ కి? సో వన్ థింగ్ ఏంటంటే లైక్ వీ ఎంకరేజ్ గర్ల్ చైల్డ్ అండ్ గర్ల్ చైల్డ్. NIFT మెయిన్ మోటో ఇస్ ది చాయిస్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. ఇక్కడ మాకు గర్ల్స్కి 100% సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ కంపేర్డ్ టు ద సో కాల్డ్ premium fashion designing institutes, we are offering an affordable fees andi. And not only affordable fees, apart from the curriculum వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఫ్యాషన్ షోస్ ఉంటాయి, ఫీల్డ్ విజిట్స్ అండ్ గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి, వర్క్ షాప్స్ ఉంటాయి. లైక్ ఆల్ దీస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ కరిక్యులం అనమాట. సో ఓకే భవాని గారు, NIFT లో మీరు అందించే కోర్సెస్ గురించి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పూర్తి సమాచారం అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.